హాయ్ హలో వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కని అన్న ఆదరవు అలాగే టిఫిన్లలో కూడా చాలా బాగుంటుంది అలాంటి వెల్లుల్లిపై కారప్పొడి ఈరోజు మీకు నేను చేసి చూపిస్తానండి. చూసారా చక్కగా ఎర్రగా మంచి వెల్లుల్లి సువాసనతో ఎంత బాగుందో, రుచి కూడా అంతే అమోఘంగా ఉంటుందండి. ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. ఈరోజు మీకోసం ఒక చక్కని అన్న ఆదరవు తయారు చేస్తున్నానండి. అది అన్నంలోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మా ఇలా మనం ఏ టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఇది ఒక 5-6 నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది. తడి తగలకుండా మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నట్టయితే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలాంటి వెల్లుల్లిపై కారప్పొడి ఈరోజు మీకు నేను తయారు చేసి చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. కొంచెం ఎక్కువే చేసి పెట్టుకుంటున్నాను, అంటే నిల్వ ఉంటుంది కాబట్టి నేను స్టోర్ చేసుకునే కోసం ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలకి నేను ఈ కారప్పొడి చేస్తున్నానండి. ఈ వెల్లుల్లిపాయలు నేను ముందు కొద్దిగా కొంచెం నూనె రాసి ఒక 2 రోజులు బాగా ఎండపొడిన పెట్టుకున్నానండి. అంటే ఇప్పుడు కొంచెం కొత్త పాయలు వస్తూ ఉంటాయి కదా, కొంచెం ఏమాత్రం తడున్నా కానీ ఈ పొడి పాడవుతుందని 2 రోజులు శుభ్రంగా చూసారా ఇలా గలగలలాడేట్లాగా నేను చక్కగా ఎండలో పెట్టుకున్నాను. చాలా సులభంగా చేసేసుకోవచ్చండి. మనకి అన్నంలోకి మంచి ఆదరవులా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ గుండె జబ్బుల వాళ్ళకి, మన ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి దీనికి కూడా ఇలా ఈ వెల్లుల్లిపాయ చాలా మంచిది. అందుకని ఈరోజు మీకు నేను ఈ వెల్లుల్లిపాయ కారప్పొడి చేసి చూపిస్తున్నాను. దీనికి ఏమేం కావాలో చూద్దాం. నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను కదండి వెల్లుల్లిపాయలు. నేను ఒక 100 గ్రాములు ధనియాలు తీసుకున్నానండి. ఈ కప్పు కొలతతోటి ఈ కప్పుడు మినప్పప్పు, ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, ఈ మాత్రం చింతపండు, ఈ ఎండుమిరపకాయలు. ఇది మనకి ఈ కొలతలకి కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే దంచిన రాళ్ళ ఉప్పు తీసుకున్నానండి దీనికోసం. ఇప్పుడు వీటిని మనం ముందు ఈ ధనియాలు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేయించి పెట్టుకుంది. ఎక్కువ నూనె కాదండి, కొంచెం నూనెలోనే మనం వీటిని వేయించుకుందాం. ఎక్కువ నూనె వేసేస్తేనండి పొడాలు ముద్దయిపోతాయి. అందులో కొంచెం నూనెలోనే వీటిని మనం వేయించుకోవాలి. నేను ఈ పొడాలకి పచ్చళ్ళకి కూడా చక్కని పప్పు నూనె వాడుతున్నానండి. గానుగ దగ్గర ఆడించి తీసుకొచ్చే నూనె వాడుతున్నాను. ఈ పొడాలకి మనకు ఊరగాయలకి ఈ నూనె వల్ల మంచి రుచి వస్తుందండి. అందువల్ల నేను ఈ నూనె వాడుతున్నాను. మన ఈ పొడాలకి పెద్ద నూనె పట్టదండి, కొంచెం కప్పు నూనె అయితే సరిపోతుంది. ఇంకా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఈ మెంతులు వేయించుకుందామండి. నేను నూనె వేయటలేదు, మామూలుగానే వేయించేస్తున్నాను. ఈ మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేయిద్దాం. ఈ మెంతులు చూసారా అలా ఎర్రగా వేగే కదా, ఆవాలు వేసేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడే నూనె వేయకుండానే వీటిని వేయిస్తున్నానండి. ధనియాలు వేసినప్పుడు కొంచెం నూనె వేస్తాను. ఎక్కువ నూనె అయితే ముద్ద అయిపోతుంది అన్న దృష్టిలో నేనేమో పొడి పొడిగానే వేయిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఆవాలు కూడా వేయించేసుకుందాం. ఈ ఆవాలు మెంతులు వేగిపోయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తానండి, కొంచెం సరిపోతున్నా మాత్రం ఆయిల్. మినపప్పు వేయించుకుందాం. ఇది దోరగా వేయించుకుందామండి. ఇది కొంచెం వేగిన తర్వాత ధనియాలు కూడా వేసి వేయించేసుకుందాం. చూసారా ఈ మినపప్పు ఇలా రంగు మారుతుంది కదా, ఇప్పుడే మనం ఈ ధనియాలు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఈ ధనియాలు మినపప్పు రెండు కలిపి వేగిపోతాయి మనకి. ఇవి కూడా మనం కొంచెం ఎర్రగా వేయించేసుకుందామండి. ఇగోనండి ధనియాలు మినపప్పు కూడా చక్కగా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవన్నీ బాగా చల్లారనిద్దామండి. ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకుందాం. ఇప్పుడు ఇదే మూకుల్లో కొంచెం ఆయిల్ ఉందండి. ఈ ఎండుమిర్చికి ఆయిల్ సరిపోతుంది. ఈ ఎండుమిర్చి కూడా వేయించేసుకుందాం. మరీ మాడిపోయేట్లా కాదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇదిగోనండి ఎండుమిర్చి కూడా వేగిపోయాయి. వీటిని కూడా తీసేసుకుని ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేయించుకుందాం.
ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకునండి. అంటే వెల్లుల్లిపాయలు ఆ మాత్రం సరిపోతుంది, ఎక్కువ నూనె అవసరం లేదు. ఈ వెల్లుల్లిపాయలు మనం మాడకుండా మనం కలుపుతూనే ఉండాలండి వేయించుకున్నంతసేపు, లేదంటే మాడిపోతాయి. కొంచెం శ్రద్ధగా, కొంచెం శ్రమ అయినా మనం ఇలా కలుపుతూనే ఉండాలి. మనం ఇలా చెయ్యి వదలకుండా దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇవి మనం బాగా ఎండలో పెట్టేసాం, వేయిస్తున్నాం కాబట్టి తొక్కలతోనే మనం వేసేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఇదిగోనండి, చూసారా వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయాయి. కొంతమంది పచ్చి వెల్లుల్లిపాయలే వేసి చేస్తారండి వెల్లుల్లిపాయ కారము, కానీ అది కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది. కొంచెం వేయించామనుకోండి మనకి కడుపులో మంట అది రాదు. మనం కొంచెం పోపు కూడా వేసాం కాబట్టి కమ్మగానే ఉంటుంది, ఇది కూడా చక్కని రుచిగా ఉంటుంది. అందుకని నేను కొద్దిగా వేయించి ఈ వెల్లుల్లి కారం చేస్తున్నాను. ఇవన్నీ వేగిపోయాయి కదండి, ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందాం. మనం ఒక మిక్సీ జార్ తీసుకుని శుభ్రంగా తడి లేకుండా చేసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఈ ఆవాలు మెంతులు ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుదాం. ఈ మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు ధనియాలు ఎండుమిరపకాయలు వేసి మిక్సీ చేద్దామండి. ఇప్పుడు ఈ ధనియాలు వేసేద్దామండి. ధనియాలు మినపప్పు ఇవి కూడా వేసి మనం మిక్సీ చేసేసుకుందాం. చూడండి ఇలా నలిగిపోయింది. ఇప్పుడు ఈ ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి, చింతపండు వేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం. కొన్ని ఉట్లవి ఏమీ లేకుండా ఇలా శుభ్రంగా చేసుకుని ఈ చింతపండు కూడా వేసుకుని మిక్సీ పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో సరిపడగా సాల్ట్ వేసండి, వెల్లుల్లిపాయలు వేసి మనం మిక్సీ పెట్టేద్దాం. వెల్లుల్లిపాయలు కూడా కొద్ది కొద్దిగా వేసుకుని తిప్పుకుందామండి. ఒకేసారి వేసేస్తే కనుక ముద్ద అయిపోతుంది కదా, అందుకని ఒక్కసారి మనం తిప్పి మళ్ళీ ఆఫ్ చేసుకుని మళ్ళీ తిప్పుకుందాం. అలా 2-3 విడతల కింద మనం మిక్సీ పట్టుకున్నామంటే చక్కగా పొడిపొల్లాడుతూ వస్తుంది. ఇదిగోనండి, చక్కని వెల్లుల్లి కారం పొడి రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా 2-3 నెలలు వేసుకోవచ్చండి. చక్కనే మంచి అన్న ఆదరవు అవుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరందరూ కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.